తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కూటమి పార్టీలు అక్కడ చేసినటువంటి అరాచకం, ఆ దాడులు, దౌర్జన్యాలు, బాబోయ్ వాటి గురించి మాట్లాడుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అనే పదం మనం మర్చిపోవాల్సి ఉంటుందేమో. ఎంత దారుణం చేశారా. చివరికి ఎంపీ, మహిళా కార్పొరేటర్లతో కూడిన బస్సు ఆ ఓటింగ్ జరిగే ప్రక్రియ దగ్గరకు వెళ్తూ ఉంటే పట్ట పగలు నడి రోడ్డు మీద ఆ బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్ను ఈడ్చుకొని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తే దిక్కు దివానా లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర చూస్తూ మంచిగా ఎంకరేజ్ చేశారు ఈడ్చకపోయే వాళ్ళని. అదిగో ఇప్పుడు ఈ అంశం పార్లమెంటుకు చేరింది. తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు, తిరుపతి ఎంపీ గారు పార్లమెంటులో, లోక్సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్లో లేవనెత్తారు. రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించడం కోసం నేను, మహిళా కార్పొరేటర్లు, మిగిలిన కార్పొరేటర్లు, స్థానిక సంస్థలకు సంబంధించి మేము వెళ్తూ ఉంటే పట్ట పగలు నడి రోడ్డు మీద దాడి జరిగింది. అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద ప్రత్యేకంగా విచారణ జరగాలి. ప్రజాస్వామ్యం నడి రోడ్డు మీద ఖూనీ అయింది. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యాలను, చట్టాలను అపహాస్యం చేసేలా ఉన్నాయి. సో తక్షణం దీని మీద విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అని లోక్సభలో 377 ప్రత్యేక నిబంధన కింద ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి గౌరవ తిరుపతి ఎంపీ గారు డిమాండ్ చేశారు. సో లోక్సభలోనే లేవనెత్తారు ఈ అంశాన్ని. మరి తదుపరి దీని మీద ఏమైనా అప్డేట్ ఉంటుందేమో. కనీసం వాడు ప్రేక్షక పాత్ర వహించిన పోలీసుల మీద చర్యలైనా తీసుకోవాలి. అప్పుడైనా కనీసం వ్యవస్థలో ఉన్నోళ్లకు లోపల ఏం చేసుకున్నా ఇంత బహిరంగంగా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంటే, చట్టాలు దుర్వినియోగం అవుతూ ఉంటే కాపాడాలి అన్న ఆ సోయన్న ఉంటుందేమో వీళ్ళకు. ఎంత దారుణమే. అది రోడ్డు మీద దాడి చేసి ఈడ్చుకొని కిడ్నాప్ చేసి కార్పొరేటర్లు ఎత్తుకెళ్తే పోలీసులు అట్లా చూస్తూ ఉంటారా? ఎవరి మీద కేసులు పెట్టకుండా, ఎవరి మీద పెట్టలేదని పెట్టారులేండి. బాధితుల మీద కేసులు పెట్టడం అలవాటే కాబట్టి భూమన్ అభినయ్ రెడ్డి మీద పెట్టారు.